అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము అడుగుడే మీకు అనుగ్రహించబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే అడుగుడి మీకు అనుగ్రహించబడును అని మాత్రమే చదువుకుంటాం కదండి. కానీ అది కాదండి. దానికి ముందు ఒక కండిషన్ ఉంది. నా యందు మీరును నా మాటలు మీ యందును నిన్న ఎడల నేను మీకు ఏది ఇష్టమో అది అనుగ్రహించదును అని చెప్తున్నాడు. సో ఈ కండిషన్ చదువుకోకుండా ఏది ఇష్టమో అది ఇస్తా అన్నాడు దేవుడు అని మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. అలా కాదండి. చిన్నపిల్లల కేక్ చూసి కేక్ మీద ఉన్న క్రీమ్ తింటారు చూడండి, ఆ రకంగా ఉండకూడదండి. పెద్దవాళ్ళు ఏం తింటారు? కేక్ తింటారు. కేక్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, బలం ఉంటుంది. కాబట్టి అలాగే మనం బైబిల్ వాక్యంలో కూడా లోతైన మర్మాలు కూడా మనం తెలుసుకునే వారంగా ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అనుగ్రహించబడును అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మనం దేవుని నమ్ముకుని దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో చూద్దామండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మనం యేసయ్యను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞల్ని గైకొంటాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు మీరు గైకొందురు. ఆయన మాటలను మనం గైకొంటామంటండి. మనం యేసయ్యను ప్రేమించి ఉంటే ఆయన మాటల్ని గైకొంటాం. అలాగే మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును కనుగొందురు. మనం ఆయన వాక్యమును కనుగొని ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే మనం ఏం కనుగొంటామో? సత్యమును కనుగొంటాం. సత్యం అంటే క్రీస్తు. యేసయ్యే సత్యం. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అని మాట్లాడారు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు. కాబట్టి సత్యమును కనుగొనటం అంటే యేసయ్యను కనుగొనటం. యేసయ్య ఆజ్ఞలను వింటాము, యేసయ్య మాటలను గైకుంటాము, యేసయ్యను గైకుంటాము. 4వదిగా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకడు బోధించుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనము క్రీస్తు వారం అయితే మనము క్రీస్తు వారం అయితే ఏముండాలి? మనలో సంగీతములతోనూ కీర్తనలతోనూ పద్యములతోనూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ దేవుని వాక్యాన్ని కృపా సమృద్ధిగా నివసింపనీయాలి. మన హృదయంలో కృపా సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ 4 మనకు కలిసి ఉన్నట్లయితే మనం ఏది ప్రార్థిస్తే అది దేవుడు మనకి అనుగ్రహిస్తారు. ఈ 4 కలిగి ఉన్న వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు 4 కలిగి ఉంటారు. 1 యేసయ్య మాటల్ని గైకొనడం, 2 యేసయ్య ఆజ్ఞల్ని గైకొనడం, 1 యేసయ్యను కనుగొనడం, 3 4 తర్వాత మనము సంగీతములతోనూ కీర్తనలతోనూ ఒకరినొకరు బోధించుకుంటూ కృపా సత్య సంపూర్ణుడైన ఆయన వాక్యాన్ని కృపా సమృద్ధిగా మన హృదయంలో నివసింపజేసుకోవాలి. అలాంటప్పుడు దేవుడు ఈ 4 కార్యాలు మనం చేసి ఉన్నట్లయితే యేసయ్య మనం అడిగిన వాటిని అనుగ్రహిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ 4 మనలో ఉంటాయి. మనలో ఉన్నప్పుడు మనకి ఆయన దూత కావలి ఉండి మనల్ని రక్షిస్తుంది. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాడు. కాబట్టి మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలను వినుదురు, గైకొనుదురు అని మాట్లాడుతున్నారు. సో ఇక్కడ యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యము అనెను. మనకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎంత పెద్ద సమస్య అయినా సరే మనకి పెద్ద సమస్య కానీ యేసయ్యకి పెద్ద సమస్య కాదు. ప్రతి ఒక్కటి ఆయనకి సాధ్యమే. మనుషులకి అసాధ్యం కానీ దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సాధ్యం, మొత్తం సర్వం సాధ్యం. అన్నీ కూడా ఆయన సాధ్యం చేయగలిగిన దేవుడు. కాబట్టి మనం ఏది అడిగితే అది మనకి అనుగ్రహిస్తాడు. మేలు చేయక నీ ఉండలేవయ్యా, ఆరాధించక నేనుండలేనయ్యా.
మేలు చేయక నీ ఉండలేవయ్యా, ఆరాధించక నేనుండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీ ఉండలేవయ్యా, ఆరాధించక నేనుండలేనయ్యా. మేలు చేయకుండా యేసయ్య ఉండలేడు, ఆరాధించకుండా మనము ఉండలేము. ఎప్పుడైతే మనం ఆయన్ని ఆరాధిస్తామో, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తామో, ఆయన మన ఆశయాలన్నింటినీ కూడా తీర్చే దేవుడు. మనకి ఎలాంటి ఆశ ఉన్నా ఆయన మన ఆశల్ని తీర్చే దేవుడు. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమనను. అది మనకి ఎలాంటి సమస్య అయినా, అప్పుల సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, ఇంకా ఎలాంటి సమస్య అయినా, ఉద్యోగం లేదనుకున్న నిరుద్యోగ సమస్య అయినా, పిల్లలకు వివాహాలు కాలేదనే సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా సరే అది దేవునికి సాధ్యము, సమస్తము సాధ్యము యేసయ్యకి. కాబట్టి నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్న ఆ సమస్యని ప్రభువైన యేసు దగ్గర పెట్టినట్లయితే ఆయన మీ సమస్యని పరిష్కరిస్తాడు. సో మనం అందరము యేసయ్య మాటలు గైగొండి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే ఈవులన్నింటినీ పొందుకోవాలని, ఆయన ఏది అడిగితే అది మనం పొందుకునేలాగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యమును ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలను ఘనమైన యేసురాజు, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తోత్రములు నాయన. మీరు ఇచ్చిన వాక్యముకై వందనములు, స్తుతులు స్తోత్రములు. అడుగుడి ఇచ్చదును, అడుగుడి మీకు అనుగ్రహించబడును అన్నావు తండ్రి. మీకు వందనాలు నాయన. మేము అడిగి పొందుకునేలాగా, మేము మీ ఆజ్ఞలను గైగునేలాగా మమ్మల్ని మీ పరిశుద్ధాత్మతో నింపి ఆత్మపూర్ణంగా చేసి మీ యొక్క దగ్గర నుండి అనేకమైన కార్యాలు పొందుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.